మన బడ్జెట్లోనే పిల్లలకి బెస్ట్ గేమింగ్ ఏరియా, గేమింగ్ సెంటర్, బెస్ట్ అడ్వెంచరస్గా కూడా ఉంటుంది. పీవీఆర్ అనమాట, పంజగుట్ట పీవీఆర్. దాని అవుట్లుక్ చూసి చాలామంది ఎక్స్పెన్సివ్ ఏమో, మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అనుకుంటూ ఉంటారు కదా. ఆ డీటెయిల్స్ అని ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాము. గేమింగ్ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేద్దాము. చాలా రీజనబుల్గానే ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నేను కూడా వెళ్ళకముందు ఇంత పెద్ద పీవీఆర్కి మనం వెళ్ళగలమా లేదా ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందేమో అనుకున్నాను. బట్ నేనైతే వీక్లీ మంత్లీ ట్వైస్ అయినా ఒకసారి వీకెండ్స్లో మా బాబుని తీసుకెళ్తూ ఉంటాను. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. వాళ్ళకి ఇలాంటివి కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం మైండ్ గ్రోత్ అనేది ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు అడ్వెంచరస్గా కూడా ఫీల్ అవుతుంటారు. ఎప్పుడు రొటీన్గా పార్క్లు ఇంట్లోనే కాకుండా కొంచెం ఇలా బయటికి కూడా తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, డీటెయిల్స్కి వెళ్ళిపోదాము. ఇదైతే జస్ట్ వన్ ఏరియా అంతే, బయట ఇంకా చాలా రైడ్స్ ఉంటాయి. ఇదైతే జస్ట్ ఓన్లీ పిల్లలకి. దీనికి ఏజ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇంత ఏజ్లో పిల్లలే వెళ్ళాలి అని ఉంటుంది. హాఫ్ అన్ అవర్కి ఇంత ఛార్జ్ చేశారనమాట. ఫస్ట్ అయితే అసలు ఈ పీవీఆర్లో ఈ గేమింగ్ ఏరియా, గేమింగ్ సెంటర్ ఎలా ఉంటుంది అంటే, మనం ఒక కార్డ్ తీసుకోవాలి. ఒక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ టైప్లో ఒక కార్డ్ ఇస్తారు. అది యాన్యువల్ రీఛార్జ్ చేయించుకుంటూ ఉండాలన్నమాట. ఆ రీఛార్జ్ కూడా మనకి ప్యాక్స్ ఉంటాయి. 199, మినిమము 999, మినిమం 999 నుండి స్టార్ట్ అవుతుంది. దాని అబోవ్ ఉంటుంది. ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళకి. మనమైతే మినిమమ్ 999 రీఛార్జ్ చేసుకోవచ్చు. అది మనం యూజ్ చేసినా చేయకపోయినా దానికి ఎక్స్పైరీ డేట్ వరకు అది మన కార్డులోనే అవైలబుల్ ఉంటుంది అనమాట. ఆ అమౌంట్ ఒక క్రెడిట్ కార్డ్ లాగా అనమాట. ఒక వీకెండ్లో వెళ్ళి మనం కొంత స్పెండ్ చేసిన తర్వాత అది ఉంచుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ కార్డులోనే అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ మనం స్వైప్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట, జస్ట్ లైక్ క్రెడిట్ కార్డ్. ఆ తర్వాత ఆ కార్డ్ నుండి పాయింట్స్ టైప్లో వాళ్ళు స్వైప్ చేసుకుంటారు. ఒక్కొక్క రైడ్కి, ఇప్పుడు ఈ రైడ్కి 99, ఈ రైడ్కి 199, అలాగా ఒక్కొక్క రైడ్కి ఒక్కొక్క ప్రైజ్ అలాట్ చేస్తారనమాట. మనం ఆ రైడ్ మనము ఎక్స్పీరియన్స్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఆ కార్డ్ అక్కడ స్వైప్ చేసి, అంటే జస్ట్ సెన్సార్ ఉంటుంది, స్కాన్ చేసేసి మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఏరియా వచ్చేసి దీనికి ఒక 30 minutes టైం లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. 30 minutesకి 300 పాయింట్స్, అంటే మనకి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. 30 minutesకి 250 ఆర్ 300 పాయింట్స్ మనం స్వైప్ చేస్తారు. అంటే రూపీస్లో కన్వర్ట్ చేస్తే 300 రూపీస్ అనుకోవచ్చు. తర్వాత 30 minutes వాళ్ళు అసలు మనం ఏం డిస్టర్బే చేయరు. పిల్లలు బాల్స్ అటు వేసుకోవచ్చు, ఇటు వేసుకోవచ్చు. చాలా బాగుంది. రిమైనింగ్ రైడ్స్ వేరే ఉన్నాయి, బట్ ఇది మాత్రం జస్ట్ పిల్లల కోసం గేమింగ్ ఏరియా అనమాట. అంత ఏరియా మొత్తం పిల్లలకి సంబంధించినవే ఉంటాయి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని బాల్స్ తోటి మొత్తం అడ్వెంచరస్, నెట్ పైన వెళ్ళి కింద నుంచి రావడము, ఆ స్టెప్స్ అన్నీ చాలా బాగుంటాయి. బెస్ట్ ఏరియా అని చెప్పొచ్చు అఫోర్డబుల్ ప్రైస్లో. రిమైనింగ్ కూడా నేను చాలా లేక్ షోర్ మాట ఇవన్నీ కూడా చూశాను కానీ, బట్ ఇదైతే చాలా రీజనబుల్ ఉంటుంది ప్రైస్. బయట ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ షూట్ చేయలేకపోయాను. ఈ ప్లే జోన్ వరకు వీడియో తీశాను. ఇదంతా ఫ్రీ, అంటే పేరెంట్స్ని కూడా అలౌ చేస్తారు. చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నట్లయితే మనం కూడా ఇలా కూర్చొని పిల్లల్ని ఆడిపించుకోవచ్చు అనమాట. ఇంతకుముందు వేరే గర్ల్ ఉండే, ఆ గర్ల్ అయితే ఎవరైనా ఒంటరిగా లోన్లీగా పిల్లలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె ఆడిపిస్తూ కూడా ఉండేది. ఇప్పుడు స్టాఫ్ చేంజ్ అయ్యేలా ఉంది, ఆమె అంతగా పట్టించుకోవట్లేదు. బట్ ఇంతకుముందు అమ్మాయి అయితే కొంచెం లోపలికి వెళ్ళి పిల్లల్ని అట్రాక్ట్ చేయడము, ఆడిపించడము అట్లా చేస్తూ ఉండేది. అది చాలా బాగుంది. అంటే ఇక్కడ ఫ్రీగా వదిలేస్తారు పిల్లల్ని. వాళ్ళు బాల్స్ బయటికి విసిరినా ఏమన్నారు, పిల్లలకి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా. చాలా ఏరియాస్లో బయట అయిన మాల్స్లో అట్లా చూసినట్లయితే అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు, బాల్స్ బయటికి వేయద్దు ఇట్లా అంటూ ఉంటారు. అట్లా అంటే పిల్లలకి కొంచెం మంచిగా అనిపించదు కదా. ఇదైతే ఫ్రీగా ఉంది, పేరెంట్స్ని కూడా అలో చేస్తున్నారు. మనం కూడా కూర్చోబెట్టుకొని ఆడిపించుకోవచ్చు. బాల్స్ అన్నీ చాలా, కింద పడితే దెబ్బలు తగులుతాయేమో, పడిపోతారేమో అనేది ఏమీ ఉండదు. ఎక్కడ చూసినా కానీ చాలా స్మూత్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. పైనుంచి ఏదైనా బ్యాలెన్స్ తప్పి వాళ్ళు కింద పడిపోయినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సర్ఫేస్ చాలా స్మూత్ ఉంటుంది. ఎక్కడైనా సరే, బయట అయినా సరే, లోపల బాల్స్ లోపల అయినా సరే సర్ఫేస్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. పిల్లలు పడిపోతారేమో, ఒకవేళ పడిపోతే దెబ్బలు తగులుతాయేమో అనే భయం ఉండదు. మా బాబు అయితే పిచ్చిగా ఆడాడు. ఎవ్రీ టైం తీసుకెళ్తాము, వాడు ఇక్కడ ఆడమంటే అస్సలు ఆడాడు. నాకు రైడ్సే కావాలి, నేను అది ఆడతా, ఇది ఆడతా, ఆటో డ్రైవ్ చేస్తా, బైక్ డ్రైవ్ చేస్తా, అది ఇది అని రైడ్స్ మీదే పడతాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ టైం వాడు అక్కడ స్వైప్ చేసిన 300 పాయింట్స్కి 30 minutesకి న్యాయం చేశాడు అనిపించింది. చాలా జాయ్ఫుల్గా ఆడాడు. ఈసారి వాళ్ళ పప్ప కూడా ఇన్వాల్వ్ అయ్యి కొంచెం బాగా ఆడిపించేసరికి మా బాబు అయితే రెచ్చిపోయాడు. అక్కడ అంటే ఇది వీకెండ్లో వెళ్ళలేదు, మేము మిడ్ వీక్లో వెళ్ళాం కాబట్టి చాలా తక్కువ మంది పిల్లలే వచ్చారు. అక్కడున్న పిల్లల్లో రఫ్ ఆడిచ్చింది ఎవర్రా బాబు అంటే మా బాబు అనే చెప్పొచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు. ఒకసారి మీ
పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. కొత్తవి ట్రై చేయడము వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట. 1-2 టైమ్స్ వెళ్ళాము అంటే మనకు అక్కడ ఏరియా అలవాటు అయిపోతుంది, పిల్లలకు కూడా అలవాటు అయిపోతుంది, కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారు. కొత్తవి ట్రై చేయొచ్చు అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి వస్తుంది. దానివల్ల వాళ్ళ మైండ్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పిల్లలకి కొత్త ఏరియాలు, కొత్త అలవాట్లు, కొత్తవి ఇలా ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే మైండ్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇంతకుముందు మా బాబు అర్చునల్ స్టైల్లో అస్సలు వెళ్ళేవాడు కాదు, వాడు భయం అంటూ ఉండేవాడు. బట్ ఈసారి మాత్రం అది కూడా ట్రై చేశాడు. ఇంకా చాలా బాగుంది పప్పా అని చెప్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే. స్లైడ్స్ కానీ, ఛానల్ స్లైడ్స్ కానీ, బాల్స్లో ఆడుకోవడం ఇంకా చాలా ఉండే. ఇంతకుముందు కొన్ని తీసేశారనమాట, రెనోవేట్ చేస్తూ ఉన్నారు, మారుస్తూ ఉన్నారు. కొత్తవి వస్తూనే ఉంటాయి, పాతవి వెళ్ళిపోతూనే ఉంటాయి. చాలా బాగుంటుంది. మీరు 250 పాయింట్స్ 300 పాయింట్స్ నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ ఆ రేంజ్లోనే ఉంటుంది. మీరు కావాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ కార్డ్ మనం ఒక్కసారి రీఛార్జ్ చేయించుకున్నాము అంటే అది ఎక్స్పైర్ అయిందాక ఆ అమౌంట్ అందులోనే ఉంటుంది. బట్ వెళ్ళేప్పుడు ప్రతిసారి మనం ఆ కార్డ్ అయితే మర్చిపోకూడదు. ఒకసారి మేము ఇలాగే వెళ్ళి ఆ కార్డ్ మర్చిపోయి వెళ్ళాము, మొత్తం వేస్ట్ అయిపోయింది. జస్ట్ వెళ్ళి ఇంకా చూసి ఏదో ఫుడ్ తినేసి వచ్చేసాము. ఆల్రెడీ కార్డ్ ఉండి అది ఇంట్లో మర్చిపోయొచ్చు, మళ్ళీ వచ్చి ఇక్కడ కొత్త కార్డ్ తీసుకోవాలంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో వెళ్ళేప్పుడు అయితే ఖచ్చితంగా మనం కార్డ్ క్యారీ చేయడానికి ట్రై చేయాలి. పిల్లలకి ఈ ప్లే జోన్ మాత్రమే కాదు, ఇంకా బయట చాలా రైడ్స్ ఉన్నాయి. బైక్ రేసింగ్, కార్ రేసింగ్, షూటింగ్, నెక్స్ట్ బాల్ థ్రోయింగ్, నెక్స్ట్ బాస్కెట్ బాల్, ఇలాంటివి చాలానే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. కాకపోతే మనం రీఛార్జ్ ఎక్కువ చేసుకోవాలన్నమాట. ఓన్లీ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా చాలా రైడ్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ముఖ్యంగా అయితే బౌలింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ అనమాట, అల్టిమేట్ ఉంటుంది అసలు. నెక్స్ట్ బాస్కెట్ బాల్ ఉంటుంది, అంటే డిస్క్ త్రో ఉంటుంది. పిల్లలకి ఉన్నాయి, పెద్దలకి ఉన్నాయి. రైడ్స్ అంటే సైజ్ డిఫరెన్స్ ఉంటుంది, అదేవిధంగా ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, డిస్టెన్స్ డిఫరెన్స్ ఉంటుంది. మనమైతే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి వెళ్ళాము అంటే మాత్రం ఒక మినిమం మొత్తం చూడాలి అంటేనే గంట పడుతుంది. బయటికి రావడానికి అయితే ఇంకా చాలా టైం చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేది ఏంటి అంటే బౌలింగ్ అనమాట. సూపర్ ఉంటుంది బౌలింగ్, చాలా తక్కువ కాస్ట్లోనే ఉంటుంది. అది కూడా 250 పాయింట్స్ సంథింగ్, 20 బాల్స్ ఏవో ఇస్తారు. చాలా బాగుంటుంది. నేను కౌంట్ చేయలేదు, బట్ ఆ రేంజ్లోనే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అయితే మీరు వెళ్ళినట్లయితే ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పెద్దవాళ్ళకి ఇండోర్ క్రికెట్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది క్రికెట్ మిస్ అవుతూ ఉంటారు కదా, ఈ సిటీ లైఫ్లో క్రికెట్ ఆడలేక, గ్రౌండ్కి వెళ్ళలేక, ఆఫీస్ టెన్షన్స్, బిజీ లైఫ్, వీటన్నిటిలో క్రికెట్ని మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి, చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, మనం వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, కార్డ్ నిండా మనీ ఉంది అనుకుంటే చాలానే ఉన్నాయి మన ఎంజాయ్మెంట్ కోసం. అండ్ లాస్ట్ ఈ గేమింగ్ ఏరియా అయితే పంజాగుట్ట పీవీఆర్లో 5th ఫ్లోర్లో, అంటే ఫైనల్ ఫ్లోర్, ఫుడ్ కోర్ట్ ఆపోజిట్లో ఉంటుంది. మీరు కనుక ఈ నెక్స్ట్ టైం పీవీఆర్కి వెళ్ళినట్లయితే తప్పకుండా ట్రై చేయాల్సింది. పిల్లలకైతే పిచ్చిగా నచ్చేస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.